దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం పాత నిబంధనలో 374వ పేజ్ నంబర్లో ఈ భాగం ఉంటుంది. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసన్సోతామారు అను ఎన్గెదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటి నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనులు రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు, నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలంను కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను గదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీలతోనూ, షెయేరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేస్తున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న భాగంలో రాజైన యెహోషాపాతు గురించి మనం చూస్తుంటున్నాం. ముఖ్యంగా 20వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన మనకు చక్కగా రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. రాజుల గ్రంథము, దినవృత్తాంతములు కానీ రాజుల గ్రంథాలు కానీ మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలుల రాజులు, యూదా రాజులు, ఇశ్రాయేలుల రాజుల్లో చాలామంది దుర్మార్గులుగా ఉన్నారు. యూదా రాజులలో కొంతమంది మంచివారిగా కూడా ఉన్నారు. రాజులు చేసిన ప్రార్థనలు లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఉదయకాలం రాజైన మనష్షే చేసిన ప్రార్థన, శ్రమలో ఉండి తను తాను తగ్గించుకొని ఆయన చేసిన ప్రార్థన యెహోవా దేవుడు ఎలాగ ఆలకించాడో ఉదయకాలం కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాం. ఈ సమయంలో ఈ భాగంలో రాజైన యెహోషాపాతు ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రభువు ఆయన ప్రార్థన ఆలకించువాడు. మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే ప్రార్థన ద్వారా మనం ప్రభువుతో మాట్లాడవచ్చు. అది ఎవరికి లేదు ఆ భాగ్యం. ముఖ్యమంత్రితో మనం మాట్లాడలేము కానీ, ప్రధానులతో మనం మాట్లాడలేము కానీ, మనము దేవునితో మాట్లాడే భాగ్యము ఆయన మనకు కల్పించాడు. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా మనం మోకరించి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించేవాడు అనే మాటను చూస్తుంటున్నాం. ఆయన త్రోసివేసేవాడు కాదు.
మనం చేయకనే అనేక విషయాలు మనం పొందలేకపోతున్నాం. మనం భారముగా ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ప్రార్థన ఆలకించి ఆయన సహాయం చేయవాడని లేఖనాల్లో అనేక విషయాలు మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో రాజైన యెహోషాపాతు 20వ అధ్యాయంలో అంటున్నాడు, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి అనే మాటని మనం చూస్తుంటున్నాం. ఏది అయిన తర్వాత అని ప్రశ్న వేసుకుంటే ముందు అధ్యాయులు మనం చదివినప్పుడు ఏ విషయం జరిగిందో ఆ భాగంలో మనం చూస్తుంటున్నాం. రాజైన యెహోషాపాతు ఈయన కూడా యూదా దేశానికి రాజుగా ఉండి ఆయన పరిపాలన చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ రాజు గురించి కొన్ని విశేషమైన సంగతులు లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయము 14 లేకపోతే 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 1 నుంచి. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలీయులు తన మీదికి రాకుండా తన రాజ్యంను బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రైన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రైన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గములందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞల అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యంను స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములు యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను అనే మాటను చూస్తుంటున్నాం. ఈ భాగం మనం చదివేటప్పుడు రాజైన యెహోషాపాతు గురించి కొన్ని మంచి మాటలు రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. రాజైన ఆస చనిపోయిన తర్వాత అతని కుమారుడు రాజైన యెహోషాపాతు రాజుగా నియమింపబడ్డాడు. ఆయన మొదటిగా చేసిన పని ఏదంటే, యెహోషాపాతు రాజు ఇశ్రాయేలీయులు తన మీదికి రాకుండా తన రాజ్యంను బలపరుచుకొనెను అనే మాటను చూస్తుంటున్నాం. యూదా దేశము పైన ఇశ్రాయేలు దేశం ఉన్నది. ఇశ్రాయేల్ దేశాన్ని ఒక బుద్ధిహీనుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజైన ఆహాబు అక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు చాలా ఘోరమైన పాపంలో ఉన్నారు. అన్య ఆచారాలు వారు చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేల్ దేశము పాడైపోయి ఉంటున్నది. రాజైన యెహోషాపాతు రాజైన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటంటే, తన రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యం నుంచి కాపాడుకుంటున్నాడు. ఇశ్రాయేలు రాజ్యంలో అన్య ఆచారాలు ఉన్నవి, అన్య దేవతల పూజలు ఉన్నవి. వారు దేవుని మర్చిపెట్టి అనేకమైన హేయ పనులు వారు చేస్తున్నారు. ఈ రాజైన యెహోషాపాతు అవి రాకుండా, ఆ దేశంలోనికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను అనే మాటను చూస్తుంటున్నాం. బలపరుచుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు, భద్రపరుచుకుంటున్నాడు. పైన అపాయం ఉన్నది. అపాయం కనపడుతుండగా వారు ఈ దేశంలోనికి రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకుంటున్నాడు అనే మాటను చూస్తుంటున్నాం. 2వ వచనం మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 2వ వచనంలో, అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచెను అనే మాటను చూస్తుంటున్నాం. ఉదయకాలం కూడా రాజైన మనష్షే తాను మారు మనసు పొందిన తర్వాత పట్టణాల్లో సైన్యాన్ని పెట్టాడు. అలాగే రాజైన యెహోషాపాతు కూడా యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచాడు. సైన్యం ఉండాలి. సైన్యము లేకపోతే
పురాలు పడిపోతాయి, శత్రువు వచ్చే ఆస్కారం ఉన్నది. అందుకు రాజు బలమైన పని చేస్తున్నాడు. ప్రాకారపురములు, వాటికి సైన్యము ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. యూదా దేశమందును తన తండ్రైన ఆస పట్టుకుని ఎఫ్రాయిం పట్టణందును కావలి బలములను ఉంచెను అనే మాటను చూస్తుంటున్నాం. సైన్యం ఉన్నది, కావలి ఉన్నది, బలమైన వారు పట్టణాన్ని కాస్తూ ఉన్నారు. ఉదయకాలం మనం చూసుకున్నాం. సంఘంలో పెద్దలు కాసేవారుగా, వారు బలమైన వారుగా, వారు సంఘానికి ఆహారము పెట్టేవారుగా, సంఘాన్ని పోషించేవారుగా, సంఘ క్షేమం నిమిత్తమై ఆలోచన చేసేవారుగా అనేక విషయాలు గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటున్నాం. రాజని యెహోషాపాతు కూడా పట్టణాల్లో సైన్యం, పట్టణాల్లో కావలి బలం ఏర్పాటు చేశాడు. దేశాన్ని భద్రము చేసుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన దేశం, మన హృదయము, మన కుటుంబము, మన సంఘం, మన కుటుంబాన్ని, మన హృదయాన్ని, మన సంఘాన్ని మనం భద్రము చేసుకోవాలి. సాతానుడు పొంచి ఉన్నాడు. వాడు ఎప్పుడెప్పుడు ఈ ఇంటిలో నేను దూరి అసమాధాన పనులు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు నుంచి, ఆ రాజ్యం నుంచి తన రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు, బలపరుచుకుంటున్నాడు, జాగ్రత్తలో ఉన్నాడు. అపాయం ఉంది, ఉపాయం కలిగి ఆయన జీవిస్తూ ఉన్నాడు. పట్టణాల్లో, ప్రాకారపురంలో ఆయన ఎలాగూ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. 3వ వచనానికి వచ్చినప్పుడు, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రైన దావీదు ప్రారంభ దినంలో నడిచిన మార్గమందు నడుస్తున్నాడు. చాలా మంచి మార్గంలో రాజు నడుస్తున్నాడు. దావీదు మార్గం, దావీదు ప్రారంభ దినముల మార్గం. ప్రారంభ దినంలో దావీదు ఎలాగున్నాడో, గొర్రెలు కాస్తున్నప్పుడు, గొలియాతును ఓడించినప్పుడు, సౌలు ద్వారా హింస పొందుతున్నప్పుడు అనేక విషయాలు మనం చూస్తుంటున్నాం. ప్రారంభ దినంలో దావీదు యెహోవాకు నమ్మకంగా జీవిస్తున్నవాడు, యథార్థంగా జీవిస్తున్నవాడు, దేవుని బహుగా మహిమపరిచిన వాడుగా లేఖనాల్లో చూస్తుంటున్నాం. ఈ దావీదు ప్రారంభ దినంలో ఆయన ఎలాగో నడుస్తున్నాడో, రాజైన యెహోషాపాతు కూడా అదే మార్గంలో నడుచుటకు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అడుగుజాడలను ఉంచి వెళ్ళాడు. మనం కూడా ఆయన అడుగుజాడలో నడవాలి. ఆయన మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన మార్గంలో మనం నడవాలి. క్రొత్త మార్గం కాదు, ఆయన మార్గం. ఆయన సిద్ధము చేసిన మార్గంలో మనం నడవాలి. ప్రతిది కూడా ప్రభువు సిద్ధము చేశాడు, ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనము ఆ మార్గంలో నడవాలి. రాజైన యెహోషాపాతు ప్రారంభ దినంలో నడిచిన మార్గమందు ఆయన నడుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రారంభ దినాలు, రక్షణ పొందిన దినాలు, విశ్వాసంలో స్థిరముగా తీర్మానాలు తీసుకున్న దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ తొలి దినాలు చాలా ఉజ్జీవంగా ఉంటాయి. రాను రాను ఆ ప్రారంభ దిన ఉజ్జీవము తగ్గిపోతుంటుంది. మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రారంభ దిన ఉజ్జీవము అది మనలో కొనసాగాలి, ఆరిపోకూడదు, ఆగిపోకూడదు. రాజైన యెహోషాపాతు దావీదు ప్రారంభ దినాలు పట్టుకున్నాడు. మనం కూడా ఈ ప్రారంభ దినాల్ని పట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో అక్కడ సంఘాలకు హెచ్చరిస్తూ 2వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మొదటి దినాలు, ప్రారంభ దినాలు, ఆ క్రియలు, ఆ ప్రేమ, ఆ ఉత్సాహము, వాటిని మనం మర్చిపోకూడదు. వాటిని మనం పక్కన పెట్టకూడదు. చాలాసార్లు వాటిని పక్కన పెడుతూ ఉంటాం. ప్రారంభ దినాల్లో ఉన్న ఉజ్జీవము సన్నగిలిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి హెచ్చరింపబడుతుంటున్నాం. రాజైన యెహోషాపాతు, దావీదు ప్రారంభ దినాలు
ఆయన నడిచిన మార్గమందు ఆయన నడుస్తున్నాడు. 4వ వచనంలో బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచాను అనే మాటను చూస్తుంటున్నాను. ఇశ్రాయేలుల చర్యలు మంచి చర్యలు కాదు, వారు పాపంలో ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని పిల్లలే, కానీ వారు దేవుని విడనాడి బయలుదేవతను అన్య దేవతలను వారు పూజ చేస్తున్నారు. అటువంటి చర్యలను వెంబడింపక దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన నడుస్తున్నాడు. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యంను స్థిరపరిచాను అనే మాటను చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనం ఒక స్టెప్ వేస్తే ఆయన 10 స్టెప్పులనే వేస్తాడు. మనం అస్సలు ముందుకు పూనుకోలేదనుకోండి, మనం ఆయన మార్గంలో నడవలేదనుకోండి, మనం ఏమి అడగలేదు, ప్రార్థన చేయలేదు, వాక్యాన్ని ధ్యానించటం లేదు, ప్రయాసపడటం లేదు, ఏమి లేదు, ఏం చేస్తాడు ఆయన? ఎందుకు చేస్తాడు? మనం ఏమన్నా చేయాలి కదా, ఏదో చేయాలి, ముందు నడవాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి, మనం ఏదో చేయాలి. ప్రియమైన వాళ్ళారా, రాజైన యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నాడు. ప్రారంభ దినాల దావీదు మార్గంలో ఆయన నడుస్తున్నాడు. తన దేశాన్ని బాగు చేసుకుంటున్నాడు, బలపరుచుకుంటున్నాడు. ఇప్పుడు యెహోవా ఏం చేశాడంటే ఆయనను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన చేత రాజ్యంను స్థిరపరుస్తూ ఉన్నాడు. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇస్తూ ఉన్నారు. దేశంలో సమృద్ధి ఉన్నది, పన్ను ఉన్నది. 5వ వచనంలో మనం చూస్తున్నాం, అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగాను. దేవుని వెంబడిస్తున్న యెహోషాపాతు, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తుంటున్న యెహోషాపాతు, దేవుని బహుగా మహిమపరుస్తున్న యెహోషాపాతు అలాగున సాగుతుండగా అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగేను అనే మాటను చూస్తుంటున్నాం. యెహోవా మార్గములు యందు నడుచుటకు అతడు తన మనసును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను అనే మాటను చూస్తుంటున్నాం. ఇది ఒక రకమైన రోగం యూదా దేశంలో. ఎంత భక్తిగల రాజులు వచ్చినా ఎక్కడో ఒక దగ్గర అన్య దేవతల బలిపీఠాలు, అన్య దేవతల ఆచారాలు కనపడుతూనే ఉంటాయి. కొండల పైన పచ్చని చెట్ల కింద ఇలా కనపడతాను. దేవుని వాక్యం ఉన్నా ఇటువంటి వారు ఉన్నారు. అందుకే అది గమనించేవారు కావాలి. సంఘములో కొన్ని కుటుంబాల్లో పాపం ఉంటుంది, అది గమనించేవారు, వారిని హెచ్చరించేవారు, వారితో మాట్లాడేవారు కావాలి. రాజైన యెహోషాపాతు దేశాన్ని సంచారం చేసినప్పుడు ఉండకూడని విగ్రహాలు చూస్తున్నాడు. ఏవేవి ఉండకూడదు అవి చూచినప్పుడు వాటిని తీసివేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన ఇళ్ళకు దైవ సేవకులు వస్తుంటారు, పెద్దలు వస్తారు, వారు వాక్యంతో మనల్ని హెచ్చరిస్తారు. మన కుటుంబ పరిస్థితి వారు చూస్తారు, వారికి అర్థమైపోతుంది. ఈ కుటుంబము దైవభక్తి గల కుటుంబమా, ఈ కుటుంబంలో ఏదైనా లోటు ఉన్నదా, వారు హెచ్చరిస్తారు. వాక్యం తెరిచి వాక్యంలో నుంచి మనల్ని హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలంటే మనం వెంటనే లోబడాలి, ఎదిరించకూడదు. వాక్యానికి లోబడినప్పుడు మేలు ఉన్నది, ఘనత ఉన్నది. ప్రభు మనకు సహాయం చేస్తాడు, ఆయన మార్గంలో చక్కగా నడిపిస్తాడు. ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం, రాజు అయిన యెహోషాపాతు యూదాలో ఉన్న వారిని ఆయన బలపరుస్తూ తన మనస్సును దృఢపరచుకొని ఉన్నత స్థలంలోని దేవతా స్తంభములన్నింటినీ ఆయన తీసివేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 7వ వచనంలో తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ఏం చేస్తున్నాడు? 7వ వచనం మనం చదువుతున్నాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలను నియమించాడు. దేశం బాగా కావాలంటే, దేశము చక్కగా సాగాలంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. ఈనాడు కొన్ని క్రైస్తవ కంట్రీస్ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి చాలా అభివృద్ధి పొందాయి. ఉదాహరణకు బ్రిటన్,
అమెరికా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వారు చాలా ఎదిగారు. ఎప్పుడైతే వారు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారో వారిలో అభివృద్ధి లేదు. బ్రిటన్ ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు. ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా సరే దేవుని వాక్యానికి ప్రాముఖ్యమైన స్థలం ఇస్తే అందులో క్షేమం ఉన్నది. రాజని యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకు అతడు పెద్దలను నియమించాడు. ధర్మశాస్త్రం, దేవుని వాక్యం బోధించేవారు, ఆయన విధులు, ఆయన కట్టడలు, ప్రియమైన వాళ్ళరా, ఎలాగూ మనం జీవించాలి, వాక్యానుసారంగా ఎలాగూ సాగాలి, వాక్యంలో ఉన్నవి ఎలాగూ చేయాలి, వాటినన్నింటినీ నేర్పించేవారిని, హెచ్చరించేవారిని, పెద్దలను ఆయన నియమించాడు. అక్కడ కొన్ని పేర్లు రాస్తున్నాడు. వారందరినీ ఆయన నియమించి 9వ వచనంలో వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని ఏం చేస్తున్నారు? యూదా వారి మధ్య ప్రకటన చేస్తున్నారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతపట్టుకొని గ్రామాలకు వెళ్తున్నారు, పట్టణాలకు వెళ్తున్నారు. యూదా వారి పట్టణాల్లో ధర్మశాస్త్ర గ్రంథ ప్రచారం జరుగుతున్నది. దేవుని వాక్యం, ఓ ఇశ్రాయేలులారా లేకపోతే యూదులారా, దేవుని వాక్యం ఇలాగ ఉండగా మనం ఏమి చేస్తున్నాం? ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించేవారు వారు పట్టణాలకు వెళ్ళి వారు సంచారము చేస్తూ దేవుని వాక్యాన్ని వారు ప్రకటన చేస్తున్నారు. 9వ వచనంలో మనం చదువుతుంటున్నాం. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి అనే మాటను చూస్తుంటున్నాం. బోధిస్తూ ఉన్నారు, పట్టణాల్లో సంచారము చేస్తూ వారు బోధిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 17వ వచనం, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలంలోని ప్రతి సంఘంలోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ఈ భాగంలో మనం చూసినప్పుడు తిమోతి ఆయన బోధించేవాడుగా, జ్ఞాపకం చేసేవాడుగా, లేఖనాలు వారికి వివరిస్తున్నాడుగా, పౌలు ద్వారా పంపబడిన వాడుగా మనం చూస్తుంటున్నాం. తిమోతి, తీతు పౌలు ద్వారా పంపబడిన వారు గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించేవారు. రాజైన యెహోషాపాతు సంచరించుచు, ఆ పెద్దలు సంచరించుచు జనులకు వారు బోధించిరి అనే మాటను మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేశాన్ని భద్రం చేసుకున్నాడు, విగ్రహాలన్నింటినీ తీసివేశాడు, మనసు దృఢం చేసుకున్నాడు, ప్రజలందరినీ దేవుని వైపు నడిపిస్తున్నాడు, గ్రంథాన్ని చేతబట్టుకొని జనులకు బోధిస్తున్నాడు. చాలా విషయాలు ఆయన చేస్తున్నాడు. 10వ వచనం కూడా మనం చదువుదాం. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి ఏమొచ్చింది? 10వ వచనం, 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 10వ వచనం. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి ఏమొచ్చింది? యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి అనే మాటను చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, మన ప్రవర్తన బాగుంటే జనులు దేవునికి భయపడతారు. మనం అల్లరిగా ఉన్నామనుకోండి, మనము క్రమములో లేము, మన జీవితాలు క్రమంగా లేవు, మన కుటుంబాలు క్రమముగా లేవు, మన సంఘాలు క్రమముగా లేనప్పుడు లోకస్తులు మనల్ని చూసి భయపడరు, దేవునికి భయపడరు. ఎప్పుడైతే మనలో క్రమము, మనలో ఆ వాక్యానికి ప్రాధాన్యత, ప్రార్థన, చూడండి సమయానికి మనం మందిరానికి వెళ్తున్నాం అనుకోండి,
ఇరుగు పొరుగు వారు చూచి ఏమంటారు? అబ్బో సమయమైంది, ఈరోజు ఆదివారం, ఈరోజు శనివారం, ఈరోజు పలానా వారం, మనము మందిరానికి వెళ్ళే సమయాన్ని చూచి వారు జ్ఞాపకం చేసుకుంటారు. వీరు దేవుని పిల్లలు, ఈ సమయంలో వారు ఇళ్లలో ఉండరు, మందిరంలో ఉంటారు. మన ప్రవర్తన, మన అలవాట్లు, మనం ఎలాగూ నడుస్తున్నామో ఇవన్నీ అన్యులు చూస్తున్నప్పుడు అవన్నీ చూచి వారు దేవునికి భయపడాలి. అలాగున మన జీవితం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అందుకే ఈ భాగంలో మనం చూసినప్పుడు యెహోషాపాతు చేస్తున్న పనులను బట్టి ఆ దేశంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించుట, ఆ దేశంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చుట, ఇవన్నీ జరుగుతూ ఉంటే అన్య దేశస్థులు, ఇతర దేశస్థులు వారు యెహోవాకు భయపడుతున్నారు, యెహోవాకు భయపడుతున్నారు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము మిగుల భయము కలిగేను. ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగేను. పైన సంగతులు రాస్తున్నాడు అననీయ సపీరా. వారు మాట్లాడిన మాటలను బట్టి, వారు చేసిన పనులను బట్టి వెంటనే చనిపోయారు. అవి చూచి అందరికి భయము కలుగుతూ ఉన్నది. దేవుడు మనల్ని చూచేవాడు. ఇదేంది? ఆయన సమయమే ఇవ్వకుండానే అననీయ సపీరాను తీసేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సంగతులు చూచినప్పుడు మిగుల భయపడ్డారు. ఈ భాగంలో యెహోషాపాతు దేశంలో చేసేవి చూచి ఆ చుట్టూ ఉండు దేశంలో వారు యెహోవాకు భయము పడుతున్నట్లుగా, యెహోషాపాతు పైకి యుద్ధాన్ని చేయకుండా వారు ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 11వ వచనంలో ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. అన్యులు, శత్రువులు. అరబీయులు, ఫిలిష్తీయులు అంటే మంచి శత్రువులు. వారు దేశంలో ఈ రాజుకు పన్ను ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. కారణం ఏందో తెలుసా? సూత్రం ఒక్కటే, అది యెహోషాపాతు బలము కాదు, యెహోషాపాతు నమ్మిన దేవుని బలం, యెహోవా బలం. ఈ యెహోషాపాతు రాజు వారి దేవుని ఆశ్రయించాడు. యూదా దేశంలోనే రాజు యెహోవాను ఆశ్రయించకపోతే అతడు బలహీనమైన రాజు. యూదా దేశపు రాజు యెహోవాను ఆశ్రయిస్తే ఆయనంత బలవంతుడు ఇంకొకడు లేడు. అది అన్య దేశస్తులు తెలుసు. వారు యుద్ధం చేసేదానికి సాహసించటం లేదు. ఫిలిష్తీయులు, అరబీయులు ఘోరమైన శత్రువులు, విరోధులు. వారు పన్ను వేస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, వేల సంఖ్యలో వేస్తున్నారు. రాజైన యెహోషాపాతు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, రాజైన యెహోషాపాతు దేవుని వెంబడిస్తున్నాడు కాబట్టి, ప్రియమైన వాళ్ళరా, ఇందులో మనకు పాఠాలు ఉన్నవి. మనము దేవుని ప్రేమిస్తే, దేవుని వెంబడిస్తే లోకంలో మార్పు కలుగుతుంది. మనం దేవుని ఎక్కువగా ప్రేమించినప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు లోకస్తులు మన వెంబడి వస్తారు. ఈ భాగంలో యెహోషాపాతు 12వ వచనం చదువుతున్నప్పుడు, ప్రియమైన వాళ్ళారా, 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 12వ వచనం, యెహోషాపాతు ఏమయ్యాడు? ఒకేసారి కాదు, ఎవరైనా అంతకంతకు, ఏ సంఘాలు కూడా అంతే, సంఘాలు, కుటుంబాలు, జనులు ఒకేసారి పైకి రావాలనుకోకూడదు. ఈ రాజైన యెహోషాపాతు కూడా అంతకంతకు గొప్పవాడై యూదా దేశం నందు ఏం చేస్తున్నాడు? కోటలను, సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను అనే మాటను చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసులమైన మనకు కూడా పాఠాలు ఉన్నవి. ఒక దాంతో ఆగిపోకూడదు.
ఇంత చాలు, ఇంతే చాలు, ఇంకా ఏం అవసరం లేదు అనేది లేదు. రాజైన యెహోషాపాతు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతపట్టుకొని దేశంలో ప్రకటన చేశాడు. జనుల్లో మార్పు వచ్చింది, దేశము చల్లగా సాగుతున్నది. అనేకులు శత్రు దేశాలు, వేరే దేశపు వారు కానుకలు పంపుతున్నారు, అన్నీ బాగా ఉన్నాయి. అంతటితో ఆగిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే యూదా దేశమునందు కోటలను, సామాగ్రిని నిల్వ చేయు పట్టణములను కట్టిస్తున్నాడు. కోటలు కడుతున్నాడు, సామాగ్రి నిల్వ చేసే పట్టణాలు. క్రొత్త నిబంధనలో సామాగ్రి గల గృహము ఒకటి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు పస్కాను ఆచరించేటప్పుడు ఎక్కడికయ్యా అని శిష్యులు అడిగినప్పుడు ఒక గది చెప్తాడు, సామాగ్రి గల గది. ప్రియమైన వాళ్ళరా, మనము లోకంలో ఇంకా సామాగ్రి గల గదులను కట్టవలసిన వారమై ఉన్నాం. ఇంకా పరిచర్య చాలా ఉన్నది. సంఘాలు లేని స్థలాలు ఉన్నవి, మందిరాలు లేని స్థలాలు ఉన్నవి, విశ్వాసులు లేని గ్రామాలు ఉన్నవి. కోటలు కావాలి, సామాగ్రి గల పట్టణాలు కావాలి. రాజైన యెహోషాపాతు దేశాన్ని బలపరుచుకుంటున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. మనం కూడా ఈ దినాల్లో సంఘము ఎక్కువ పని చేయవలసిన వారమే ఉన్నాం. దేవుని మహాకృప చేత ఈ ప్రాంతంలో చాలా సంఘాలు మనం చూస్తుంటున్నాం. సంఘాలు లేని స్థలాలు ఎన్నో ఉన్నవి. దేవుని బిడ్డలు ప్రయాసపడుతున్నారు. సామాగ్రిని నిలువ చేయ పట్టణాలు, కోటలు కడుతున్నాడు. బయటికి వెళ్ళాడు, దేశంలో అనేక విషయాలు చేస్తున్నాడు. 13వ వచనంకి వచ్చినప్పుడు యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింద ఎవరున్నారు? అతని క్రింద పరాక్రమశాలులు ఉన్నారు. సంఘములో పరాక్రమశాలులు ఉండాలి. కత్తిని తిప్పేవారు, ప్రార్థన చేసేవారు, సువార్తను ప్రకటించేవారు, పరిచర్య చేసేవారు, వారే పరాక్రమశాలులు. అలనాడు యెహోషాపాతు రాజ్యంలో పరాక్రమశాలులు ఉన్నారు. ఈనాడు మన సంఘంలో కూడా ఉన్నారు. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. పరాక్రమశాలులు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, సాతానుడు వాడు పెద్ద శత్రువుగా ఉన్నాడు, వాని అనుచరులు ఉన్నారు. మనం పోరాడున్నది చీకటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. ఈ లోకనాథులతో మనం పోరాడుతూ ఉన్నాం. ఆయుధాలు ధరించిన వారంగా ఉండాలి. దేవుని వాక్యము అది ఖడ్గముగా, ఆ ఖడ్గాన్ని ఎలాగో తిప్పలను మనం నేర్చుకోవాలి. లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. కీర్తనల్లో మనకందరికి తెలిసిన మాటనే 149వ కీర్తన 149వ కీర్తన 9వ వచనాన్ని చదవండి. 149వ కీర్తన 9వ వచనం. అదే 9వ వచనంలోనే ఉన్నది. తర్వాత ఆయన భక్తులకందరికీ ఏది ఘనత? 2 అంచులు గల ఖడ్గం. ఆయన భక్తుల చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకు ఇదే ఘనత. దేవుని వాక్యమే ఘనత. ప్రియమైన వాళ్ళారా, ఈ ఖడ్గాన్ని తిప్పేది నేర్చుకోవాలా. చాలామంది ఈ ఖడ్గాన్ని మూత పెట్టి అటు పెడతారు. రాత్రి పగలు తిప్పాలి, పేజీలు తిప్పాలా. ఏముంది వాక్యం, ఎక్కడుంది వాక్యం? అది ఊరికనే రాదు. మోకరించి కూర్చొని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఇదే మనకు ఘనత. పరాక్రమశాలులు కావాలి సంఘములో. వాక్యాన్ని బోధించేవారు, వాక్యాన్ని అర్థం చేసుకునేవారు, వివరించేవారు, కత్తిని తిప్పేవారు, 2 అంచులు గల కత్తిని వాడేవారు. రాజైన యెహోషాపాతు దినములలో
ఆ దేశంలో పరాక్రమశాలులు ఉన్నారు. పరాక్రమశాలులు ఉన్నారు. పరాక్రమశాలులు ఉన్నారు. అతని క్రింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండేరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా అని రాస్తున్నాడు. సంఖ్య చెప్తున్నాడు, పరాక్రమశాలుల సంఖ్య. 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 14వ వచనం మనం చదివినప్పుడు, ఎవరైనా లెక్క పెట్టండి, వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద ఎంతమంది? 3,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. 3,00,000 మంది. రెండో వాడుగు యెహోహానాను అను అధిపతి యొద్ద ఎంతమంది? 2,80,000 మంది. ఇప్పుడు ఎంతైంది టోటల్? మూడోవాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనపూర్వకంగా సమర్పించుకొనిన అమాస్య, అతని యొద్ద ఎంతమంది? 2,00,000 మంది పరాక్రమశాలులు. ఎంత టోటల్? చూడండి, పరాక్రమశాలులు అంటే దేశం ఎంత క్షేమంగా ఉంటుందో. దేశంలో బలవంతులు కావాలి. దేశంలో రోగస్తులు ఉంటే ఏం లాభం? పాపం చేసేవారు ఉంటే ఏం లాభం? వాక్యం చదవని వారు, ప్రార్థన చేయని వారు, పరిచర్య చేయని వారు ఎంతమంది ఉంటే ఏం లాభం సంఘానికి? సంఘంలో పని చేసేవారు కావాలి, పూనుకునేవారు కావాలి, ముందుకు వచ్చేవారు కావాలి, ప్రయాసపడేవారు కావాలి. దేశంలో పరాక్రమశాలులు ఉన్నారు. బెన్యామీనులలో ఎల్యాదు అను పరాక్రమశాలకుడు ఉండెను. వీని యొద్ద వింటిని కేడమును పట్టుకొను వారు ఎంతమంది? 2,00,000 మంది ఉండిరి. రెండో వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులై ఉండిరి. రాజు యూదానంతను ప్రాకారపురములలో ఉంచిన వారు గాక వీరు రాజు యొక్క పరివారములో చేరిన వారై ఉన్నారు అంటున్నాడు. ఎంతమంది లెక్కేశారా? అంతమంది ఉన్నారు పరాక్రమశాలులు. ప్రియమైన వాళ్ళరా, మన సంఘాల్లో కూడా పరాక్రమశాలులు ఉండాలి. దేవుడు ఇస్తాడు, ఉన్నారు చాలామంది, లేరని కాదు. ఇంకా నువ్వు పురుగొల్పబడుతుంటున్నాం, హెచ్చరింపబడుతున్నాం. నూరా నువ్వు ఆ వరుసలోనికి రా. నువ్వెందుకు ఎన్నికిపోతావు? నీకు చేతగాంది ఏముంది? దేవుడు నేర్పిస్తాడు. కత్తి యుద్ధము, ఏ యుద్ధమైనా ఆయన నేర్పిస్తాడు. బైబిల్ పట్టుకొని కూర్చుంటే వాక్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, మనసునిస్తాడు. అనేకులు బోధించే ఆ తృష్ణ మనకిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, పరాక్రమశాలులు ఉండిరి. రాజైన యెహోషాపాతు దేశంలో బాగు చేసుకుంటున్నాడు. బోధించేవారు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు, కోటలు ఉన్నవి, సామాగ్రి నిల్వ చేసే ఆ పట్టణాలు ఉన్నవి, ఐశ్వర్యం ఉన్నది, ఘనత ఉన్నది. 19వ అధ్యాయము 5వ వచనం చూస్తే న్యాయాధిపతులను కూడా పెట్టుకున్నాడు. బురుజు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులు నిర్ణయించాడు. అంత సిస్టమాటిక్గా సాగుతున్నది దేశం. చాలా గంభీరంగా రాజని యెహోషాపాతు సాగి వెళ్తున్నాడు. రాజని యెహోషాపాతు అంటే యెహోవాయే నా న్యాయాధిపతి అని అలాగున సాగుతూ ఉన్నాడు. 18వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయము 1వ వచనం. అమ్మాయ్యా, ప్రమాదం ఇక్కడే ఉన్నది. ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తర్వాత అంతవరకు బాగానే ఉంటారు, కానీ ఒక్కసారి కలిగిన తర్వాత నా అంత బోధకుడు ఇంకొకడు లేడంటాడు. ఒక్కసారి నేర్చుకున్న తర్వాత, ఒకసారి పాడేది నేర్చుకున్న తర్వాత, ఒకసారి వాద్యాలు వాంచేది నేర్చుకున్న తర్వాత, ఒకసారి ఒకటి లీడ్ ఏదో ఒకటి చేసిన తర్వాత అంటారు, నా అంతటి వాడు ఇంకా లేడు.
ప్రియమైన వాళ్ళ ప్రమాదం. రాజైన యెహోషాపాతు తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత ఏం చేశాడు? యెహోషాపాతు ఆహాబుతో వియ్యమొందాడు. ఏ పని చేయకూడదు, ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు, వారితోనే సంబంధం పెట్టుకున్నాడు. ఆహాబు ఇశ్రాయేలు రాజు ఏ రాజ్యం నుంచి ఆయన దేశాన్ని కాపాడుకున్నాడో ఆ రాజుతోనే, ఆహాబు రాజుతోనే సంబంధం పెట్టుకున్నాడు, వియ్యమొందాడు. ఏం రాజు ఇట్లా చేసినావంటే ఏం చెప్తాడు? అన్నీ ఉన్నాయి, నాకేం భయం అంటున్నాడు. పరాక్రమశాలులు ఉన్నారు, దైవ గ్రంథాన్ని బోధించేవారు ఉన్నారు. అబ్బో ఎన్నో విషయాలు మనం చూచాం. ఇప్పుడు ఏం చేశాడు? రాజైన ఆహాబుతో వియ్యమొందాడు. 18వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కోరుకును, అతని వెంట వచ్చిన జనుల కొరకును, ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన వారి కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోటకు అతన్ని ప్రేరేపించెను అనే మాటను చూస్తుంటున్నాం. ఈయన వియ్యమొందుట మాత్రమే కాకుండా ఆ దేశంలోనికి వెళ్ళాడు, ఆ రాజు యొద్దకు వెళ్ళాడు, ఆయనతో భోజనం చేశాడు. దూరంగా ఉండవలసిన వాడు, ప్రత్యేకంగా ఉండవలసిన వాడు కలిసిపోయాడు. ఐశ్వర్యము ఘనత వచ్చినాక, అధికముగా వచ్చినాక, దేవుడు ఇంతగా హెచ్చించిన తర్వాత, దేవుడు తన రాజ్యాన్ని బలపరిచిన తర్వాత రాజైన ఆహాబుతో వియ్యమొందాడు. ప్రియమైన వాళ్ళరా, ఆహాబు రాజు, మనకు ఈ విషయాలు మీకు తెలిసి ఉంటాయి, లేకపోతే మనకు తెలిసిన విషయాలు దాటిపోతాను, సమయం లేదు. ఈ రాజు ఆహాబు రాజైన యెహోషాపాతును పిలుస్తుంది, రా మనం రామోత్గిలాదుకు పోదాం రా, యుద్ధం పోదాం రా అని. ఇదేంది ఇది అనుకున్నాడు. కొంచెం తర్వాత ఒప్పుకున్నాడు. ఎవరైనా ప్రవక్త ఉన్నారా? దేవుని ప్రవక్తలంటే అక్కడ కొంతమంది ఉన్నారు, 400 మంది ఉన్నారు. వారందరూ ఏమంటున్నారంటే, వెళ్ళు మనకు జయమే, మనకు జయమే అంటున్నారు. దేవుని ప్రవక్త ఒకడు ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే, మీరు వెళితే మీరు చచ్చిపోతారన్నాడు. ఆ విషయాలన్నీ ఆ 18వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. సరే, రాజు వీరిద్దరూ తీర్మానం చేసుకొని రాజైన యెహోషాపాతు, రాజైన ఆహాబు వారు యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తుంటే ఆహాబు రాజు ఏం చేశాడంటే, ఆహాబు రాజు మారువేషం వేసుకున్నాడు. ఏమ్మా? ఆహాబు రాజు మారువేషం వేసుకున్నాడు. యుద్ధం వెళ్ళేదానికి రాజు మారువేషం వేసుకొని యుద్ధానికి వెళ్తున్నాడు. యెహోషాపాతు కూడా వెళ్తున్నాడు. ఆ భాగం మనం చూసినప్పుడు వారు యుద్ధానికి వెళ్తున్నారు. చదువుతాం చూడండి. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 28 నుంచి నేను చదువుతాను. అంతటా ఇశ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకొని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రములనే ధరించుకోమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనేను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అదుములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేటుకు అతను చుట్టుకొనరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను అనే మాటను చూస్తుంటున్నాం. ఈ భాగంలో జరిగింది ఏంటంటే, వీరిద్దరు యుద్ధానికి వెళ్ళారు, సిరియా రాజు పైకి యుద్ధానికి వెళ్ళారు. ఆ రాజు వారి సైనికులకి ఏం చెప్పినట్టే, రే ఎవరిని చంపబాకండి, మనకు ఎవ్వరు ప్రాముఖ్యమైన వారు కాదు, ఇశ్రాయేలు రాజు ఉన్నాడు, వాణ్ణి మాత్రం చంపాలరా అన్నాడు. సరే అన్నారు. ఆ ఇశ్రాయేల్ రాజు ఎంత మోసగాడంటే, యెహోషాపాతుకేమో రాజు డ్రెస్ ఇచ్చి ఆ ఆహాబు రాజు మారువేషం వేసుకున్నాడు. ఈ యెహోషాపాతు ఏమైందో ఏమో, వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్తుంటే సిరియా సైన్యాధిపతులు ఎదురుపడినారు.
యెహోషాపాతును చూస్తేనే యెహోషాపాతును చంపేదానికి దగ్గరికి వచ్చిండ్రు. బల్లెము, ఈటెలు. మారువేషంలో ఉన్న ఆహాబు తప్పించుకున్నాడు. యెహోషాపాతు ఈయనే రాజని ఈయనను చంపేదానికి వారు ముందుకొచ్చారు. ఈ భాగంలో రాజైన యెహోషాపాతు మొరపెట్టినందున అనే మాటను చూస్తుంటున్నాం. ఇంకొక మాట చూడండి, మొదటి రాజుల గ్రంథం ఇదే విషయం అక్కడ రాస్తూ మొదటి రాజులు 22వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తుంటున్నాం. మొదటి రాజులు 22వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? మొదటి రాజులు 22వ అధ్యాయము 32వ వచనం. ఏం చేశాడు యెహోషాపాతు? కేకలు వేయగా, కేక వేస్తున్నాడు. ఏంది? మరణం, మరణ కేక. సిరియా సైనాధిపతులు యెహోషాపాతు పైకి వచ్చారు. రాజైన యెహోషాపాతు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాడు. ఏ రాజుదో వియ్యం ఉండకూడదు అక్కడ వియ్యం ఉందాడు. ఎక్కడ భోజనం చేయకూడదు అక్కడ భోజనం చేశాడు. ఎవరితో కలిసి యుద్ధానికి వెళ్ళకూడదు అది చేశాడు. దేవుడు వదులుతాడా? యెహోషాపాతు పైకి సైన్యాధిపతులు వచ్చారు. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యెహోషాపాతు కేక వేశాడు. అయ్యో అయ్యో అయ్యో, అనవసరంగా ఇరుక్కున్నా కదరా నేను అన్నట్టుగా కేక వేసి యెహోవాకు మొరపెట్టాడు. యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను అని దినవృత్తాంతంలో మనం చూస్తుంటున్నాం. ప్రార్థన ఆలకించేవాడు. ఏంది యెహోషాపాతు నువ్వు చేసింది? నీకు ఐశ్వర్యం ఇచ్చాను, ఘనత ఇచ్చాను, నీ దేశాన్ని కాపాడాను. నేను ఇంతగా చేస్తే నువ్వు చేసింది ఏందని దేవుడు వదిలేస్తే ఏమైపోయేటోడు? చచ్చిపోయేటాడు ఆ రోజు. అది యెహోషాపాతు తన తప్పును గుర్తెరిగి యెహోవాకు మొరపెట్టగా యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారి తొలగిపోనట్లు చేశాడు. 32వ వచనం, 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయము 32వ వచనం. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముటం మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు ఏం చేశాడు? గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేలు రాజును అతనికి కవచపు బందుల సందున కొట్టగా అతడు, నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపోమని తన సారథితో నేను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయను. ఆయనను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయేను అనే మాటను చూస్తుంటున్నాం. రాజైన ఆహాబు గురి లేకుండానే బాణం వేశాడు ఒక సైన్యాధిపతి. ప్రియమైన వాళ్ళరా, దేవుని చేతిలో మనం తప్పించుకోలేము. గురి చూడకుండా బాణం వేస్తే అది నేరుగా వచ్చి ఆహాబు తగిలింది. ప్రొద్దుగుంకకు ముందే అతను చనిపోయినట్లుగా లేఖనాలు చూస్తుంటున్నాం. ఇందులో విశేషం ఏంటంటే రాజైన యెహోషాపాతు ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు, కేక పెట్టాడు. అయ్యో, నేను బురదలో పడినాను, నేను ఉండకూడని స్థలంలో ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించు అన్నప్పుడు ఆ ప్రార్థన యెహోవా ఆలకించి అతన్ని బయటికి తెచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు 20వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇది అయిన తర్వాత అనే మాటను చూస్తుంటున్నాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో ఇది అయిన తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారంటే మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. దండెత్తి వచ్చారు. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడో ఈ భాగంలో రాయబడి ఉన్నది. చాలా గొప్ప సైన్యం రాగా 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి వణుకుతా ఉన్నాడు.
భయపడి ఏం చేస్తున్నాడు? యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు. విచారిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. భయం ఉన్నది. అయ్యో, నేనెంత దుర్మార్గుడను, ఒకప్పుడు నేను తప్పు చేశాను, దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయిన వాడిని, ప్రభువా నన్ను కరుణించన్నట్లుగా యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా యూదావారు యెహోవాలను సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చారు. యెహోషాపాతు యెహోవా మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంతవరకు మనం చదివాము ఆయన చేసిన ప్రార్థన. యెహోవా సన్నిధిలో ఆయన మొరపెడుతున్నాడు. దేవా, ఈ 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. శక్తి లేని వాళ్ళం, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. దేవా, అయ్యా శక్తి లేదయ్యా, దిక్కు లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు రాజని యెహోషాపాతు. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన ఎప్పటికైనా క్షేమంని కలిగిస్తుంది. దేవుడు త్రోసివేసేవాడు కాదు. 12వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది చేరు వచ్చారు. ఉపవాస దినము, రథ దినము ప్రకటన చేసి అనేకులు చేరు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. 13వ వచనం, ప్రార్థన చేసిన వారి గుంపులో ఎవరెవరు ఉన్నారు? 13వ వచనం, యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఇది ఉజ్జీవం అంటే. దేశంలో ఉజ్జీవం, ప్రార్థన శక్తి. ఇది మన భారతదేశంలో ఎప్పుడు వస్తుందో, మన సంఘాల్లో ఎప్పుడు వస్తుందో అప్పుడు కానీ మనం ఆ గొప్ప ఉజ్జీవాన్ని చూడలేం. ప్రియమైన వాళ్ళరా, మన పిల్లలందరూ, మన కుటుంబం అంతా, మన వారందరూ ప్రార్థనలో నిలబడుట, కేకలు పెట్టుట, దేవుని గోజారుట. రాజని యెహోషాపాతు దినములలో యూదా వారందరూ తమ శిశువులతో, చంటి పిల్లలు వచ్చారు, శిశువులతో వచ్చారు, ఆ భార్యలతో వచ్చారు, పిల్లలతో వచ్చారు. వారు యెహోవా సన్నిధిని నిలవబడ్డారు. నిలవబడడం అంటే కాసి ఉండడం, చేసి వెళ్ళిపోయిన వారు కాదు. ఆయన మాకు జవాబు ఇవ్వాలి, ఎదురు చూస్తున్నారు, వేచి ఉన్నారు, ఆయన సన్నిధానంలో నిలబడి ఉన్నారు. అనేకులు ఉన్నారు, కుటుంబ సమేతంగా ఉన్నారు. ఒక గొప్ప ఉజ్జీవం రావాలంటే, ఒక గొప్ప మేల్కొల్పు, దేశంలో మార్పు రావాలంటే ప్రార్థన. ప్రియమైన వాళ్ళరా, రాజైన యెహోషాపాతు కాలంలో వారు ప్రార్థన చేస్తున్నారు. కింద వచనాలు మనం చదివినప్పుడు వారు ఎలాగూ ముందుకు సాగాలో వారు హెచ్చరింపబడుతున్నారు. 17వ వచనం నేను చదువుతాను, లేకపోతే 15వ అధ్యాయము ఆఖరి లైన్ అంటున్నాడు, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అంటున్నాడు. వారి ప్రార్థనకు జవాబు దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. 17వ వచనం, యూదా వారలారా, యెరూషలేం వారలారా, మీరు యుద్ధ పంక్తులు తెరిచి నిలవబడుడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. నిలబడి ప్రార్థన చేస్తే, అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా? వింటాడు. ఆయన విన్నాడు, ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేం వారలారా, మీరు యుద్ధ పంక్తులు తెరిచి నిలవబడుడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు.
భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును అంటున్నాడు. దేవుడు అభయమైన వాక్యం ఇస్తున్నాడు. అమ్మాయ్యా వెళ్ళండి, యుద్ధము మీరు కాదు నేను చేస్తాను, మీరు భయపడకండి, జడియకండి, నిలబడండి, పంక్తులు తెరిచి నిలబడండి, లైన్లో ఉండండి. మీ లైన్లో మీరు ఉండాలి, మీ స్థలంలో మీరు ఉండాలి. ఆ స్థలము ఖాళీగా ఉండకూడదు, మీరు నిలబడండి అన్నాడు. వారందరూ ఆ మాట విని సాష్టాంగ నమస్కారము చేశారు. తెల్లవారైంది, వారు యుద్ధానికి ప్రయాణం చేస్తున్నారు. దాటిపోదాం. 21వ వచనం నేను చదువుతాను. 21వ వచనం, 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి ఎక్కడున్నారు? ఎవరమ్మా? గాయకులు. ఇంకా గాయకులు ఏం ధరించారు? యుద్ధానికి పోయేవారు ఏం ధరించాలి? యుద్ధోపకరణాలు ధరించాలి. కత్తేది, తలకు శిరస్నానమేది, కవచమేది, బల్లెమేది, డాలేది? యెహోవా చేసి యుద్ధం అలాగ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. గాయకులు వచ్చారు. ఇదేంది ఇది? గాయకులు యుద్ధం చేసేది గాయకులా? ఎంత ఆశ్చర్యంగా ఉండేది, ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. దేవుని ఏర్పాట్లు అలాగుంటాయి. గాయకులను ఏర్పరిచి వారికి పరిశుద్ధాలంకారములు ధరించాడు. పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనది ప్రియమైన వాళ్ళరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధత. మన ప్రభు పరిశుద్ధుడు. వారు పరిశుద్ధ దేవుని ధరించుకున్నారు, బలమైన వాడిని ధరించుకున్నారు. పరిశుద్ధాలంకారము. పేతురుపత్రికలో మనం చూస్తుంటాం, సాధువైనట్టు మృదువైనట్టు. అమ్మాయా, సాధు మృదువు. కదిలిస్తే చాలు కోపగించుకుంటారు, కదిలిస్తే చాలు. ఈ భాగంలో మనం చూసినప్పుడు రాజైన యెహోషాపాతు గాయకులు ముందున్నారు, పరిశుద్ధాలంకారములు ధరించారు, సైన్యం ముందర నడుస్తున్నారు. పరిశుద్ధాలంకారం, పరిశుద్ధత, సంఘంలో పరిశుద్ధత, పరిశుద్ధులుగా ఉండుట ఎంత ప్రాముఖ్యమైనదో, దాన్ని ప్రభు ఎంత గౌరవిస్తాడో, ఆయన ఎంత ఇష్టపడతాడో ప్రియమైన వాళ్ళరా. వారు పరిశుద్ధాలంకారములు ధరించుకొని సైన్యం ముందర నడుస్తున్నారు. ఏం చేస్తున్నారు? యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేటుకు వారిని నియమించాడు. 22వ వచనం చదువుకుందాం. వారు పాడుటకును స్తుతించుటకును ఏం చేశారు? మొదలు పెట్టగా. ఇదేమి యుద్ధమయ్యా ఇది? మేము ఎక్కడ చూడలే. ఇది కత్తి తీసుకుంటారు, డాలు ఉంటుంది, రైఫిల్ ఉంటుంది, బుల్లెట్లు ఉంటాయి, రకరకాల రాకెట్లు ఉంటాయి, ఎన్నో ఆయుధాలు ఉంటాయి. ఇదేంది ఇది? వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టిరి. ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేటుకును వారిని నియమించారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. ప్రియమైన వాళ్ళరా, మనము మొదలు పెట్టకనే చాలా యుద్ధాలు ఓడిపోతున్నాం.
మనము ప్రారంభించక, మనము చెయ్యక, మనం మౌనంగా ఉండి ఎన్నో యుద్ధాలు, ఎన్నో అవసరాలు, ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ రాజైన యెహోషాపాతు వారిని నియమించి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఏం చేశాడు? యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, షేయరు మన్యవాసుల మీదను ఏం చేశాడు? ఎవరు పెట్టింది? యెహోవా. మనం పాడితే చాలు, స్తుతిస్తే చాలు, ఆరాధనకు వస్తే చాలు, మందిరానికి మనం వస్తే మాటుగాండ్రు పెట్టే పని, యుద్ధం చేసే పని, మన పక్షాన పోరాడే పని అన్నీ ఆయన చూసుకుంటాడు. ఏం బ్రదర్ ఆరాధనకు రాలేదంటే పని ఉన్నది బ్రదర్ అంటారు. నువ్వు ముందు ఇక్కడికి రా, నీ పని అన్నీ ఆయన చూసుకుంటాడు. వారు మొదలు పెట్టగా యెహోవా దేవుడు మాటుగాండ్రుని పెట్టెను గనుక వారు ఏమయ్యారు? వారు హతులైరి. 23వ వచనం. అమ్మోనీయులను, మోయాబీలను, షేయరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు అనే మాటను చూస్తుంటున్నాం. వీళ్ళు ఊరికే చూస్తూ ఉన్నారు అంతే. విషయాలు చూస్తూ ఉంటే వారు శవాలై పడి ఉన్నారు, వారే పడుచుకొని వారే పడిపోయారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. మనం చేయవలసినవి మనము చేస్తే ఆయన చేయవలసినవి ఆయనే చేస్తాడు. మనం ఏమి చేయకుండా అన్నీ ఆయనే చేయాలంటే మనం అదే కదా కోరుకుండేది. నేను రాను, నేను ఇయ్యను, నేను చేయను, నేను పాడను, నేను సువార్త చెప్పను, నేను సాక్ష్యం ఇవ్వను, అయితే నాకు అన్నీ కావాలి, దేవుడు అన్నీ చేయాలి. ఆయన ఏం చేయలేదే, అందరూ చేస్తున్నారు, నాకు చేయడం లేదని చాలామంది అలాగనే ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాజు యెహోషాపాతు దినములలో గొప్ప ఉజ్జీవాన్ని చూచారు. యెహోవా చేసిన గొప్ప కార్యాలను వారు కనులారా వారు చూస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. కింద వచనాలకు వచ్చినప్పుడు వారు బెరాకలోయకు వచ్చారు. అక్కడ దేవుణ్ణి బహుగా సంతోషంతో, ఉత్సాహంతో ఆయనను స్తుతులు చెల్లించారు. ఆ కింద వచనాలు మనం చూసినప్పుడు 29వ వచనాన్ని నేను చదువుతాను. ఇశ్రాయేలుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. నిమ్మలముగా ఉన్నది రాజ్యం. చుట్టుపక్కల ఉన్న జనులందరూ విన్నారు. వారు ఏం చేయలేదురా, కేవలం పాటలు పాడారు, దేవుని స్తుతించారు, పరిశుద్ధ అలంకారం ధరించుకున్నారు, వారు ముందు ఉన్నారు, పరిశుద్ధులు చాలామంది ఉన్నారు, దేవుని గణపరిచేవారు ఉన్నారు, దేవునికి భయపడేవారు ఉన్నారు. ఆ విషయాలన్నీ వారు చూసినప్పుడు ఒకరు చెప్పుకున్నారు, ఆ దేశం పైకి మనం పోయేది వేస్టే. వారు యెహోవా, వారి దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నారు. యెహోవా భయము వారికి కలిగినప్పుడు ఎవరు యుద్ధానికి రాలేదు. రాజైన యెహోషాపాతు స్థిరపడి నిమ్మలముగా ఆయన సాగినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన ఆత్మీయ స్థితిని, మన ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకొని ఇంకను ముందుకు సాగే వారంగా, ఇంకను ఆయన కొరకు పని చేసే వారంగా ఈ లోకంలో నమ్మకంగా సాగుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక.